నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. గడప గడప నడిచొచ్చబడుగు, కడుపులను నింపే ముద్ద నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా, ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా. జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంటదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. అన్ని తానయ్యి ప్రేమ. ఓకే, మీకు భరోసా పత్రాలు ఇచ్చారు, కానీ పట్టాలు ఇవ్వరు, కావాలని మిమ్మల్ని మభ్యపెట్టేదానికే భరోసా పత్రాలు ఇచ్చారని చెప్పి ఆ రోజు మాట్లాడటం జరిగింది. దానికోసమని నేను ఒకటే చెప్పాను, పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయనని చెప్పి కూడా 2 సభలో చెప్పడం జరిగింది. అది ఆలస్యమైనందుకు మీరు పట్టాలు డబ్బులు ఇస్తే కానీ నేను పోటీ చేయను అని చెప్పి నేను ఒంగోలు రానని చెప్పి నేను హైదరాబాద్ పోయి కూర్చున్నా. దానికి పత్రికలు అందరూ కూడా రకరకాలుగా, మరి ఆంధ్రజ్యోతి ఈనాడైతే ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా మాట్లాడి వ్యాసాలు రాశారు. నేను అలిగానన్నారు, సరే వాళ్ళ భాషలోనే అలిగాను అనుకోండి. నేను అలిగింది ఎవరి కోసం? నా కోసం కాదు కదా. నేనేమన్నా సీఎం గారిని ల్యాండ్ ఇచ్చి నాకేమని అడిగానా, లేకపోతే ఎవరికైనా అడిగాను? పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికే నేను ఆ రోజు అలా హైదరాబాద్ పోయి కూర్చున్నాను కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి దానికి ప్రయోజనంగా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 230 కోట్ల రూపాయలు
ఈ టైంలో అంటే చాలా ఎలక్షన్ టైంలో అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఒక పక్క చేయూతకి 6,000 కోట్లు ఇవ్వాలా, ఒక పక్క ఆసరాకి 6,000 కోట్లు అవుతుంది. ఈ డబ్బులన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో కూడా మరి ఒంగోలు పట్టాలకి 230 కోట్లు ఇచ్చారంటే మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారిని అభినందించాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. పట్టాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా టైం లేదు, ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది, కావాలని డబ్బులు ఇచ్చినట్టు డబ్బులు వచ్చిన తర్వాత మాట్లాడినట్టు మాటలు తెలుగుదేశం వాళ్ళు. మరి పట్టాలు ఎవరు అని చెప్పి మాట్లాడారు. కానీ నేను ఒకటే చెప్పాను, పట్టాలు కాదు, గతంలో పట్టాలు ఇచ్చేటప్పుడు ఎంఆర్ఓ సంతకం పెట్టి పట్టాలు ఇచ్చేవాళ్ళు, అట్లా కాదు, అట్లా పట్టాలు ఇస్తే ఇచ్చిన స్థలంలో మళ్ళా వచ్చి దొంగ పట్టాలు పుట్టిస్తారు, పాత ఎంఆర్ఓ సంతకాలు పెట్టి అక్కడ మాకు స్థలం ఉందని చెప్పి దొంగ పట్టాలు పుట్టిస్తారు, దానికోసం అని చెప్పి రిజిస్టర్ చేసి మీకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు కానీ రిజిస్ట్రేషన్ ఇచ్చి పట్టాలు ఇచ్చిన దాఖలా చేసి పట్టాలు ఇచ్చిన దాఖలా లేవు. మొట్టమొదటిసారిగా ఇక్కడే ఫస్ట్లో ఒంగోలను స్టార్ట్ చేసాం రిజిస్ట్రేషన్ అని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి దీనివల్ల మీకు ఎవ్వరు కూడా ఇంకా దొంగ పట్టాలు అనేది రావు, మీ పేరు మీద జీవితాంతం మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు మీ జోలికి రారని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంకా ఇప్పుడు మాట్లాడతారు, పట్టాలు ఇచ్చిన ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంటే దొంగ పట్టాలు అంటాడు. ఈ దొంగ పట్టాలు అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులు వచ్చి ఇక్కడ పట్టాలు సైట్ దగ్గరికి వచ్చి పట్టాలు ప్రారంభిస్తే దాన్ని దొంగ పట్టాలు అంటారు. అంటే ఏం చెప్పాలో మాకైతే అర్థం కావట్లా. ఎన్ని రకాలుగా మళ్ళీ రెండోసారి ఏమంటారంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు పట్టాలు అని మాట్లాడతారు. సరే, ఆ రోజు గవర్నమెంట్ ల్యాండ్ కోర్టుకు వేశారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కోర్టుకు వేశారు ఒకసారి వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం స్థలంలో కాకుండా ప్రైవేట్ స్థలం కొని ఇస్తున్నా కూడా మరి వీళ్ళు కోర్టుకు వేశారు. నిన్న జడ్జి అడిగారు వీళ్ళని, ఈ కోర్టుకు వేసినటువంటి తెలుగుదేశం వాళ్ళు అడిగితే మేము వాళ్ళు పేదవాళ్ళకి ఇవ్వట్లేదండి, డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నారు అన్నారు. అంటే జనార్దన్ ఒక్కడే పేదవాడు, మిగతాలంతా డబ్బున్న వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు మీరంతా డబ్బున్న వాళ్ళు అంటే ఆయన ఒక్కడే పేదవాడు. ఎక్కడ కూడా పార్టీలు చూడలే, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమని చెప్పాము. కానీ మా ఇంట్లో పని మనిషి ఏం నాకు రాలేదని అడిగింది పట్టా. అది నీకు లేకపోతే వచ్చేది, నీకు ఉంటే ఎందుకు వస్తుంది, రాదు అని చెప్పారు. మా పని మనిషిని కూడా రికమెండ్ చేయాలి, కేవలం పేదవాళ్ళకి ఇవ్వాలి, అంతేగాని మా కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలి అనేది కాన్సెప్ట్ క్రియేట్ చేశారు తప్ప వేరే ఉద్దేశం లేదు. పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. మరి నేను అడుగుతా ఉన్నా, కేవలం వైఎస్ఆర్ పార్టీలో అంటున్నారు 7వ డివిజన్ కమ్మపాలెం డివిజన్లో మాకు ఎప్పుడు ఓటు పడవు, అక్కడ 350 పట్టాలు ఇచ్చాం. ఎవరు ఇచ్చారు? అదేమన్నా పార్టీ చూసి ఇచ్చామా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇది దొంగ పట్టాలైతే నేను రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు రాజీనామా చేస్తా, నువ్వు పోటీ చేయకుండా ఉంటావా అని అడుగుతా ఉన్నాను. ఊరికే పేపర్లో, జ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లో రాయించుకోవటం కాదు, డైరెక్ట్గా ఫేస్ చేయి, ప్రజల్లోకి రా, ఈ దొంగ పట్టాలు చూపించి నీ ఇష్టం వచ్చినట్టు ఐఏఎస్ అధికారిని తీసుకురా. నేను ఎవ్వరిని తీసుకురాను అధికారిని, నీవు ఇష్టం వచ్చిన ఐఏఎస్ అధికారిని తీసుకురా, ఈ పట్టాలు చూపిస్తాం. ఈ రిజిస్టర్ చేసిన పట్టాలని దొంగ పట్టాలంటే వెంటనే నేను పోటీ నుంచి ఎమ్మెల్యేగా కాదు, నెక్స్ట్ పోటీ కూడా చేయడం, రాజకీయాలు మానేస్తా. దొంగ మాటలు మాట్లాడి ప్రజలు మోసం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. పేదవాళ్ళకి ఇచ్చే పట్టాల దగ్గర రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా నేను పట్టాలు పట్టాలు ఇచ్చే రోజు మీకు చీరలు కూడా పెడతానని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చా, మా ఆవిడ ఏంది 25,000 మందికి చీరలు పెడతామని అంట కదా అనింది. అవును పెడుతున్నాను అని చెప్పి, అది కరెక్ట్ కాదు అని. ఇళ్ళ పట్టాలు ఇల్లు కట్టిస్తా, మనం చీర పెట్టం కాదు, దంపతులకి బట్టలు పెట్టాలని చెప్పి. ఏమో మీరు తిట్టిననుకున్నారా?
అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఒక 4 నెలలు చేసే కార్యక్రమం అధికారులు విఆర్ఓలు సచివాలయంలో మీరందరూ కూడా, అంటే ఈ వార్డులో తక్కువ మంది, అంటే ఈ వార్డులో కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అది తెలుసు కదా, తక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. దానివల్ల 150 వచ్చినాయి. ఈ 36 డివిజన్లో 150 మంది. అవి కూడా అసలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారమ్మా? ఈ డివిజన్లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారా? మరి ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసి మరి 150 మందికి ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటే చెప్తా ఉన్నాం, ఈ మీరు ఇచ్చినటువంటి మళ్ళీ ఇంకోటి మాట్లాడుతున్నాడు, ఏదో దూరంగా ఇచ్చాడు పట్టాలు అంటాడు. ఆయన టిట్కో హౌస్లు కట్టి లాస్ట్ టైం టిట్కో హౌస్లకి డబ్బులు కట్టించుకున్నారు అందరి చేత. ఆయన ఇంటి పక్కన టిట్కో హౌస్ కట్టించాడా? ఎక్కడమ్మా కొత్తపేట మండలంలో కడుతున్నారు టిట్కో హౌస్. కానీ మేమిచ్చే పట్టాలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్థలంలోనే ఇస్తున్నామని చెప్పేది గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సభకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా అక్కడ ఎమ్యూనిటీస్కి కూడా, ఎమ్యూనిటీ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు 250 కోట్లు శాంక్షన్ చేశారు. అంటే మీకు మంచినీటి సప్లై కానీ, మంచినీటి వాటర్ ఓవర్ ట్యాంక్స్, ప్రతి ఇంటికి కుళాయి, అలాగే రోడ్స్ కూడా వైడింగ్ రోడ్స్, ఈ రోడ్డు కంటే పెద్ద రోడ్డు వైడింగ్ రోడ్స్ కూడా చేయడం జరిగింది. అలాగే ముఖ్యమైనది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి శాంక్షన్ చేయడం జరిగింది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు చూస్తున్నారు, మనం డ్రైనేజ్ సిస్టంలో ఎక్కడ చూసినా ఎంత చేసినా కూడా ఇబ్బందే. ఈ కాలువలు సరిగ్గా తీయక ఏదో దోమలు రావటం ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉంటాయి. కానీ అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల ఆ ఇబ్బందులు కూడా లేకుండా ఉంటాయని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్, స్కూల్ కానీ అక్కడ స్కూల్స్, అలాగే పార్కు అన్ని డెవలప్మెంట్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు పట్టాలు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా మీరు సోమవారం అయినా మీరు హౌసింగ్ బోర్డులో మీరు మీ ఇల్లు కట్టుకోవాలని చెప్తే ఆల్రెడీ హౌస్లు శాంక్షన్ చేశారు. మీరు ఎప్పుడైనా కూడా కట్టుకోవాలనుకుంటే నేరుగా పోయి మీరు కట్టుకోవాలంటే మీకు సంబంధించినటువంటి ల్యాండ్, మీకు అలాట్ చేసినటువంటి ల్యాండ్ మీకు చూపిస్తారు. ఆ స్థలంలో మీరు కట్టుకోవచ్చు, ఏ రోజైనా మొదలు పెట్టుకోవచ్చు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి 150 మంది కూడా ఇమ్మీడియట్గా మొదలు పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మీకు 1,85,000 రూపాయల డబ్బులు, 40,000 రూపాయలకు సంబంధించిన ఇసుక ఫ్రీగా ఇస్తారు. అలాగే సిమెంట్ కానీ మన ఇటుకలుగా కానీ కూడా ఉన్న రేటు కంటే హాఫ్ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డ్వాక్రా గ్రూప్లో ఉంటే 35,000 రూపాయలు మీకు వడ్డీ లేని రుణం కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా 2,70,000 ప్రభుత్వం నుంచి మీకు వచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకవేళ మేము అక్కడ పోయి మేము కట్టుకోలేము, మీరు ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా మేము కట్టుకోలేమంటే ప్రభుత్వమే ఒక కాంట్రాక్ట్ ద్వారా అందరూ కూడా ఫ్రీగా కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీకే ఆప్షన్ మీకే ఇవ్వటం జరుగుతుంది. మీరు సొంతంగా కట్టుకొని ఇంకా పెద్ద 2 ఫ్లోర్స్ అట్లా కట్టుకోవాలనుకుంటే కూడా మీరు కట్టుకోవచ్చు. గతంలో ఏం చేసేవాళ్ళంటే హౌసింగ్ ప్లాట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొలతలు చూపించేవాళ్ళు, ఇది తప్ప ఇంతకంటే ఎక్కువ మీరు కట్టుకోకూడదని. కానీ ఇప్పుడు ఆ ప్రొవిజన్ కూడా తీసాం. టోటల్గా ఎంత 2 ఫ్లోర్ అయినా కట్టుకోవచ్చు, ఏమేం చేసుకోవచ్చు. ఆ 2 ఆప్షన్లో మీ ఇష్టం, ఇల్లు మీరు కట్టుకునే పనే కట్టుకోవచ్చు, ప్రభుత్వం చేత కట్టేయమంటే ప్రభుత్వమే కట్టే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఈ ప్రొవిజన్స్ తోటి అన్నీ కూడా కలిపి మీరు మళ్ళా కూడా ఇప్పుడు 5 సార్లు గెలిపించారు, చివరిసారిగా పోటీ చేస్తున్నా. మీ ఆశీర్వాదంతో గెలిస్తే 9 నెలల్లో మీ ఇల్లు గృహప్రవేశం చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అన్ని ఎమ్యూనిటీస్ తోటి మీకు 9 నెలల్లో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటి 13,000 మందికి, ఒకటి 12,000 మందికి టౌన్షిప్ని
అక్కడ ఏర్పాటు చేసి అన్ని ఫెసిలిటీతోటి మీకు ఇల్లు ఒక టౌన్షిప్గా కట్టించేసే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా మరి మీ ఆశీర్వాదం ఉంటే గెలిచి తప్పకుండా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ దీంట్లో కూడా ఒక ప్రొవిజన్ పెట్టారు. మరి 2030లో మీకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఈ పట్టాలని మీరు అవసరానికి దేనికైనా మీ పిల్లలు పెళ్లి చేయాలన్నా అట్లా అవసరం వస్తే మీరు అమ్ముకునేదానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. కానీ ఒకటే చెప్తున్నా, మినిమం 10 లక్షల రూపాయలు దాని ఆస్తి అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దాన్ని గతంలో పట్టా ఇస్తే అమ్ముకునేదానికి లేదు, కానీ ఇది మటుకి ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వల్ల మీరు అమ్ముకునేదానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా మరి ఈ పట్టాల కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ఇల్లు కట్టుకోవాలి. మరి ఆ గృహప్రవేశం 9 నెలల గృహప్రవేశం చేసిన తర్వాత ఆ గృహప్రవేశాన్ని కూడా మీ దంపతులకు మీ బట్టలు పెట్టి గృహప్రవేశం చేపిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.